హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో కొన్ని లేటెస్ట్గా అప్డేట్స్ అయితే నాకైతే తెలిసాయి. ఆ అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఏం జరగబోతుందో నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను. మన వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఉండబోతుంది అనమాట. ఎవరు ఎంట్రీ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎలిమినేషన్స్ అయిపోయారో వాళ్ళు హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళల్లో ఎవరెవరు వస్తున్నారో, అసలు ఏం జరగబోతుంది, ఎందుకు వస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఎవరెవరు వస్తున్నారో చూద్దాం. ప్రియా, ఇంకా ఎలిమినేషన్ అయిన ప్రియా కూడా హౌస్ లోకి అయితే రాబోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే హరీష్ గారు కూడా హౌస్ లోకి అయితే రాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే ఫ్లోరా షైని కూడా హౌస్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే దమ్ము శ్రీజ కూడా హౌస్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే భరణి గారు కూడా హౌస్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మర్యాద మనీష్ కూడా హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక సోనియా తెలుసు కదా, హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడ నిఖిల్ ని, అలానే చూస్తే యష్మిని, వీళ్ళిద్దరిని కూడా చాలా గట్టిగా మాట్లాడి, అది కూడా నిఖిల్ ని అయితే చాలా దారుణంగా మాట్లాడి అప్పుడు సోనియా హౌస్ లోకి వచ్చి ఇంకా నామినేషన్ అనేది చేస్తుంది కదా, అలా ఇప్పుడు వీళ్ళు కూడా హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసి ఒక్కొక్కళ్ళు ఎంట్రీ అనేది ఇచ్చి వీళ్ళని ఉన్న వాళ్ళని నామినేషన్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి నామినేషన్ అయితే చేయబోతున్నారు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లోకి రావాల్సిన వాళ్ళు నామినేషన్ లోకి అయితే రాలేదు. వాళ్ళని గట్టిగా ఈ వారం అయితే నామినేషన్ లోకి అయితే తీసుకొస్తారనమాట. వాళ్ళు ఎవరనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. ఆమె నామినేషన్ లోకి అయితే వస్తుంది అనమాట. ఇంకా దమ్ము శ్రీజ అయితే గట్టిగానే నామినేషన్ ప్రాసెస్ అనేది చేస్తుంది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో కూడా మాధురి అయితే అవుట్ అయిపోయింది అనమాట. కెప్టెన్ కంటెండర్ గా ఆమె అయితే లేదు. ఈ వారం చూస్తే కెప్టెన్ కంటెండర్ గా చూస్తే మాత్రం వచ్చిన వాళ్ళలో ఎవరంటే రీతు అయితే ఇక తనకు ఒక గేమ్ అనేది ఇవ్వడం జరిగింది, సీక్రెట్ టాస్క్. తను విన్ అయిపోయి ఇక్కడ రీతు చౌదరి కెప్టెన్ కంటెండర్ గా వస్తుంది. ఇంకా కెప్టెన్ ఎవరయ్యారు ఏంటి అనేది నేను లేటెస్ట్ గా నాకు అప్డేట్ రాగానే చెప్తాను. మన ఛానల్ ఫాలో అవుతుంది.